మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. మరోసారి పార్టీ మీటింగ్కు రాజగోపాల్ రెడ్డి దూరంగా ఉన్నారు. నేతల మధ్య సఖ్యత కోసం భువనగిరిలో మీనాక్షి నటరాజన్ నిర్వహించిన సమావేశానికి సైతం రాజగోపాల్ రెడ్డి డుమా కొట్టారు. ఇప్పుడే కొత్త కాదు, 3 ఏళ్లుగా పార్టీ కార్యక్రమాలకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గైర్హాజరవుతున్నారు. మంత్రి పదవి ఇస్తానని ఇవ్వకపోవడంతో ఆగ్రహంగా ఉన్న రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నేతలే టార్గెట్ గా చేస్తున్న కామెంట్స్ పార్టీలో కలకలాన్ని రేపుతున్నాయి. ముఖ్యంగా పార్టీ నిర్ణయాలు సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సీరియస్ అయ్యారు. పార్టీ లైన్ దాటితే ఎవరిని ఉపేక్షించమని ఇప్పటికే పీసీసీ చీఫ్ హెచ్చరించిన రాజగోపాల్ రెడ్డి మాత్రం తన దూకుడు ఆపటం లేదు. మరింత సమాచారాన్ని అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. చూస్తూ ఉన్నాం, పార్టీ లైన్ దాటకూడదు అంటూ ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నప్పటికీ కూడా నల్గొండ రాజకీయాల్లో మాత్రం కొంత డిఫరెంట్ పరిస్థితి కనిపిస్తున్నట్లు కనిపిస్తోంది. ఏం చెప్తారు దీనిపై? అనుశ్రీ, మొదటి నుంచి కూడా రాజగోపాల్ రెడ్డి ఏది మాట్లాడినా సంచలనంగా మారుతుంది. ఇటీవల కాలంలో గడిచిన 3 ఏళ్ల నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రి పదవి వస్తుందని చెప్పేసి ఆశించినప్పుడు కూడా భంగపాటు ఎదురైనటువంటి నేపథ్యంలోనే సమయం దొరికినప్పుడల్లా కూడా కాంగ్రెస్ నాయకత్వంతో పాటు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే సంచలనంగా మారుతున్నాయి. ఒకవైపు సంచలనంగా మారుతున్నటువంటి నేపథ్యంలోనే పార్టీని కూడా ఇరకాటంలో పెట్టేలాగా ఆ వ్యాఖ్యలు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇప్పటికే ఒకసారి సంజయ్ అడిగింది. ఆ తర్వాత ఇటీవల కాలంలో ఇందిరా మిల్ల విషయంలో రాజగోపాల్ రెడ్డి పైన వాళ్ళు లక్షల కోట్లు సంపాదించుకుంటున్నారు, దోచుకుంటున్నారు అని చెప్పేసి కూడా టార్గెట్ సీఎం ని ఇండైరెక్ట్ గా టార్గెట్ చేస్తూ కూడా మాట్లాడినటువంటి నేపథ్యంలోనే పీసీసీ చీఫ్ రియాక్ట్ అయ్యారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు పార్టీ లైన్ దాటినాయి, ఖచ్చితంగా ఏ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులైనా కూడా పార్టీ లైన్ దాటితే ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పేసి హెచ్చరించారు. ఆ తర్వాత మునుగోడులో పర్యటిస్తున్నటువంటి క్రమంలోనే తాను మాట్లాడిన దాంట్లో ఎలాంటి తప్పు లేదని చెప్పేసి కూడా రాజగోపాల్ రెడ్డి సమర్థిస్తున్నటువంటి ప్రయత్నం చేశారు. ఇవన్నీ ఒక విధంగా ఉంటే పార్టీ నిర్వహిస్తున్నటువంటి ఏ కార్యక్రమానికి కూడా రాజగోపాల్ రెడ్డి హాజరు కాకపోవడం, అదే సమయంలో మునుగోడు నియోజకవర్గంలో మంత్రులతో పాటు సీఎం ని కూడా అడుగుపెట్టనీయకుండా ఏకచిత్రాధిపత్యంగా వెళ్తున్నటువంటి పరిస్థితి. అందులోనూ ఈ రోజు చూస్తున్నట్లయితే ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి పబ్లిక్ అఫైర్స్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ ఏర్పాటైతే ఉమ్మడి జిల్లాకు సంబంధించి నేతల మధ్య సమన్వయంతో పాటు నేతల మధ్య ఉన్నటువంటి అగాధాన్ని తగ్గించి సమన్వయం పెంచేందుకు ఏకంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ కూడా సమావేశం హాజరైనటువంటి నేపథ్యంలోనే కీలక నేతలు జిల్లాకు చెందినటువంటి మంత్రులతో పాటు విప్లు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో పాటు కీలకంగా ఉన్నటువంటి నేతలందరూ కూడా హాజరయ్యారు. అయితే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వస్తున్నారా రారా అని చెప్పేసి ఉత్కంఠగా ఎదురుస్తున్నప్పుడు కూడా ఆయన ముందు నుంచి అనుకున్నట్టుగానే గతంలో కార్యక్రమాలకు ఏ విధంగా అయితే గైర్హాజరయ్యారో ఈ రోజు టీపీసీ చీఫ్ హాజరైనటువంటి పిఎస్సీ సమావేశాన్ని కూడా హాజరు కానటువంటి నేపథ్యంలోనే తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. రాజగోపాల్ రెడ్డి అడుగులు ఎటువైపు ఉండబోతున్నాయని చెప్పేసి కూడా ఇప్పటికీ ఒక చర్చ నడుస్తున్నటువంటి నేపథ్యంలోనే ఖచ్చితంగా ఆయన కాంగ్రెస్ పార్టీకి క్రమంగా దూరం కాబోతున్నారా అని చెప్పేసి కూడా ఒక చర్చ అయితే తీవ్ర స్థాయిలో నడుస్తుంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల మధ్య కూడా ఈ రోజు పిఎస్సీ సమావేశం జరిగినటువంటి క్రమంలోనే మంత్రి పదవి నుంచి హామీ ఇచ్చారు. మంత్రి పదవి రాకపోతే రాజగోపాల్ రెడ్డి పార్టీతో ఇమ్మడబోరు అని చెప్పేసి కూడా ఒక చర్చ అయితే నడుస్తున్నటువంటి నేపథ్యంలోనే రాజగోపాల్ రెడ్డి మాత్రం సంచలనంగా మారుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వ్యవహారాల్లో తరచుగా టార్గెట్ గా చేస్తూ మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు మాత్రం సంచలనంగా నిలుస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ అశోక్.